హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా పిక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఏలియన్ రిమూవర్స్ మూవీ గురించి. ఏలియన్ రిమూవర్స్ అంటే మీకు తెలియని మూవీ కాదండోయ్. మీరు 1990s పుట్టుంటే కనుక ప్రెడేటర్ వర్సెస్ ఏలియన్ అనే మూవీస్ చూసి ఉంటారు. ఆ మూవీస్కి సంబంధించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పేస్ మూవీస్లో ది బెస్ట్ థ్రిల్లర్స్లో ఒకటి ఏలియన్ రిమూవర్స్. ఇక మూవీ రివ్యూస్లోకి అయితే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇందులో క్యారెక్టర్స్ అన్ని భూమికి దూరంగా స్పేస్లో ఒక గ్రహంలో మైనింగ్ వర్క్ చేస్తూ బానిస బ్రతుకుతుంటారు. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్, తన పక్కన ఒక రోబోట్ ఉంటాడు, అతని పేరు యాండీ. ఇతను స్పేస్ షిప్స్ని ఈజీగా యాక్సెస్ చేయగలడు. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మన హీరోయిన్ని కలిసి ఇక మనం మన జీవితాంతం పనిచేసినా కూడా వీళ్ళు మనం వదిలిపెట్టరు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి స్పేస్లో ఒక స్పేస్ షిప్ అటు ఇటు తిరుగుతుంది, దాని ద్వారా తప్పించుకొని వెళ్దామని అనుకుంటారు. దానికి వాళ్ళకి యాండీ రోబోట్ కావాలి. అందుకు మన హీరోని వాళ్ళు అప్రోచ్ అవుతారు. వాళ్ళు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అది స్పేస్ షిప్ కాదు, అది ఒక స్పేస్ స్టేషన్ అని. ఆ స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. రాబోయే 36 గంటల్లో ఆ స్పేస్ స్టేషన్ ఒక యాస్ట్రాయిడ్ ఢీకొనబోతుంది. 36 గంటలు టైం ఉంది కదా, మనం 30 మినిట్స్లో వెళ్ళి వచ్చేస్తాం, మనకు కావాల్సింది తీసుకొని అని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక వాళ్ళకి కావాల్సింది అక్కడ దొరకకపోగా మొత్తం వెతుకుతూ ఒక ఛాంబర్లోనే వెళ్ళి ఇరుక్కుపోతారు. ఆ ఛాంబర్లోనే ఏలియన్స్ సంతృప్తికి అవసరమైన గుడ్లు పెట్టే జీవరాశులు పొదిగి ఉంటాయి. ఆ ఏలియన్స్ అని ఒకసారిగా బయటకు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. వీళ్ళు తప్పించుకొని పారిపోతుంటే వీళ్ళలో ఒకరిని పట్టుకుంటుంది. ఆ ఏలియన్ ఏం చేస్తుందంటే గర్భసంచిలోకి ఏలియన్ అండాన్ని ప్రవేశపెడుతుంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ గర్భసంచిలో బయటకు వచ్చేదే మనం మనుషుల్ని సులువుగా చంపగలిగిన ఏలియన్. ఆ ఏలియన్స్ నుండి ఎలా తప్పించుకున్నారు, ఏం చేశారు అనేది మూవీ. 2024లో వచ్చిన ది బెస్ట్ ఏలియన్స్ మూవీ అయితే ఇదేనని నా ఒపీనియన్. చాలా బాగుంటుంది గైస్, తప్పకుండా చూడండి. ఏలియన్ రిమూవర్స్ స్ట్రీమింగ్ అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది, మైండ్ పోతుంది మీకు. తప్పకుండా చూడండి. నా రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూసి కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ సినిమా పిక్స్.